పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనందరం కూడా ఎక్కువ సేఫ్టీ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. మన ఇళ్ళకి సేఫ్టీ కల్పించుకుంటాం. అంటే వాచ్మ్యాన్ పెట్టుకోవటమో, లేదంటే వాచ్ డాగ్ని పెంచటమో, లేదంటే అలార్మ్ సిస్టమ్స్ని, ఈ విధంగా సేఫ్టీ కోసం మనందరం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. మన పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళు సేఫ్గా వెళ్తున్నారా లేదా, అంటే మన క్షేమానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాము. కానీ బైబిల్ ఈ క్షేమాన్ని గురించి ఏం చెప్పింది అని ఆలోచిస్తే చాలా రకాలుగా ఉంటుంది. మీ క్షేమము కలుగును గాక, మీరందరూ అదే క్షేమ స్థితికి చేరుకోవాలని, ఈ విధంగా చాలా వాగ్దానాలు ఉంటాయి. కానీ అందులో మనం ఒక 2-3 పరిశీలిస్తే, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 26వ అధ్యాయంలో మనకు అక్కడ నాబాలు అనే ఒక అతను కనపడతాడు. అతని దగ్గరికి దావీదు తన పరివారం అంతా కూడా ఆహారం కోసం వెళ్ళి ఆహారము ఇవ్వమని అడగడానికి దావీదు మహారాజు తన అనుచరుల్ని పంపిస్తూ ఏమని చెప్పమంటారంటే, నీకు నీ ఇంటికి కలిగిన అంతటికి కూడా క్షేమమగును గాక అని గ్రీటింగ్స్ చెప్పమంటారు. ఫస్ట్ అతన్ని గ్రీట్ చేసి, నీకంతటికి, నీకు దేవుడు దయచేసిన అంతటికి కూడా క్షేమం కలగాలి అని గ్రీట్ చేసి అప్పుడు అడగాల్సింది అడగండి అని చెప్తారు. సో ఇక్కడ బైబిల్లో గ్రీట్ చేయడానికి కూడా క్షేమాన్ని ఫస్ట్ వాడుకున్నారు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్తారంటే, 48వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తారంటే, ఆయన నీవు నా మాటల్ని, నా ఆజ్ఞల్ని ఆలకించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నానంటారు. ఆయన ఆజ్ఞల్ని మనం ఆలకించాలని ఆయన మిక్కిలి ఆశపడుతున్నారంట. అయితే నీవు ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలె ఉంటుంది అని చెప్తున్నారు. నీ క్షేమము నదితో ఎందుకు కంపేర్ చేశారంటే, నది గురించి మనం ఆలోచిస్తే అది స్వచ్ఛమైన నీటి సోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడో ఒక స్నో కరగటము, మంచు కరిగిన దగ్గర మొదలయ్యి అది చాలా ఫాస్ట్గా మొదలయ్యి స్లోగా స్టడీగా అది ప్రవహిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, స్వచ్ఛమైనటువంటి నీటిని అందిస్తుంది. దానిలో ఎన్నో జీవాలు ఉంటాయి. ఆ తర్వాత ఎన్నో జీవాలు వాటిలో నివసించడం మాత్రమే కాకుండా సారవంతమైన నేలల్ని నది అందిస్తూ ఉంటుంది. సో అటువంటి సారవంతమైన, స్వచ్ఛమైన, చక్కగా ఒక స్టిల్ వాటర్స్ అనమాట నది అంటే. ఆ విధంగా స్టడీగా చక్కగా ప్రవహింపజేయడానికి నదిని ఒక ఎగ్జాంపుల్గా దేవుడు ఆ రోజుల్లోనే తన మనసులో కలిగి, నీ క్షేమము నది వలె ఉంటుంది అని ఆయన చెప్తా ఉన్నారు. అటువంటి నది వలె క్షేమమైన స్థితి మనకు కలగాలని ఆయన కోరుకుంటున్నారు. దేని ద్వారా అంటే ఆయన ఆజ్ఞల్ని ఆలకించి అనుసరించటం వల్ల. అదేవిధంగా జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 18వ వచనంలో 2వ భాగంలో ఆయన చెప్తారు, ఒకడు తన ఆయుష్కాల దినములన్నీ కూడా తన అన్నపానములు, తన కష్టార్జితము చేత అన్నపానములు తీసుకుంటూ క్షేమస్థితికి చేరుకోవాలని, అంతకంటే భాగ్యం లేదని అక్కడ చెప్పబడుతుంది. అంటే ఒక మనిషి తన కష్టార్జితం చేత అన్నపానాలు సంపాదించుకొని తృప్తి కలిగి క్షేమస్థితిని కలిగి ఉండాలని, అదే ఒక మనిషికి భాగ్యం అని కూడా అక్కడ చెప్పబడుతుంది. ఫైనల్గా యోబు గారు యోబు గారు తన స్నేహితుల గురించి ప్రార్థిస్తారు. ఎక్కడంటే యోబు 42వ అధ్యాయము 10వ వచనంలో యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అతనికి పూర్వము కలిగి ఉన్న దానికంటే కూడా 200గా అతనికి అనుగ్రహించారు దేవుడు అని ఉంటుంది. అంటే మన క్షేమస్థితి కేవలం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వస్తువుల వలనో, లేదంటే మనం కావలి కోసం ఏర్పాటు చేసుకున్న దాని వలనో, రకరకాలైనటువంటి సదుపాయాల వలనో మనకి రాదు. కానీ ఇతరుల కోసం మనం ప్రార్థించినప్పుడు మనకి గొప్ప క్షేమస్థితిని మనం కలిగి ఉంటాం. అప్పుడు ఈ లోకంలో అపవాది తంత్రాలన్నిటి నుంచి తప్పించుకొని యేసుక్రీస్తు ఒక గొప్ప కోటగా, ఆయనే మనకి ఆశ్రయంగా మనం ఎంతో మంచి క్షేమస్థితిని కలిగి మనం పూర్వము కంటే కూడా 200లుగా సంపాదించుకోవచ్చు. ఈ లోకంలో దానిని సంపాదించుకోకపోయినా మనము దేవుని నిత్య రాజ్యానికి వారసులం అవుతామని ఖచ్చితంగా మనము ఇంకా ముందుకు బైబిల్ క్షుణ్ణంగా చదువుతా ఉంటే మనం తెలుసుకుంటాం. అటు క్షేమస్థితిని మనందరం కూడా కలిగి ఉండాలి. సాతాను ఇలపోటి జడిపించువాని దాటి, సాతాను ఇలపోటి జడిపించువాని దాటి, సమరం పుటాట భేటి పాతాళ క్రూర ధాటి, ప్రభు క్రీస్తు యేసు నీతి భంజించునతని బేటి.
జగముల బాట జనముల కూట యుగపతి యేసే కోట. జగముల బాట జనముల కూట యుగపతి యేసే కోట. జగతిలో యేసుని మాట సత్యము కట్టిన మూట. జగతిలో యేసుని మాట సత్యము కట్టిన మూట. సతతం బది మన బాట. అటువంటి క్షేమస్థితిని దేవుడు మనకందరికీ దయచేయాలని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నాయన క్షేమం గురించి నీ మాటలు ఆలకిస్తే మా క్షేమము నది వలె ఉంటుందని చెప్పారు తండ్రి. అంత మాత్రమే కాకుండా ప్రభా, ఎవరినైనా మేము గ్రీట్ చేయవలసి వస్తే వారికి క్షేమం, వారికి ఉన్న దానికి అంతటికీ క్షేమం కలుగును గాక అని చెప్పాలని చెప్పావు ప్రభా. ఇంకా మాకు ఇంకా మంచి స్థితిని, క్షేమస్థితిని మరింతగా రెండంతలుగా మేము పొందాలి అంటే ఇతరుల కోసం మేము ప్రార్థిస్తే మాకు మంచి క్షేమస్థితిని దయచేస్తావని ఈరోజు దైవవాక్యం ద్వారా మాకందరికీ తెలియజేసినందుకు నీ నామానికి ఘనతను, మహిమను, ప్రభావాన్ని ఆపాదిస్తూ మాకందరికీ సంతృప్తిని, సంతుష్టిని, సంతోషాన్ని అందించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.